ఆగని ఆలోచనల సాగరాలు అంతరంగాలు అనంత మానస సదరంగాలు ఓకే రైట్. లక్ష్మి, సుబ్బలక్ష్మి, వచ్చే ఏమిటండి అలా ఉన్నారు? అలా చూస్తున్నారు ఏమిటి? ఇవాళ ఏం చేశావు? ఇవాళ బెండకాయ సాంబార్ చేశానండి. బెండకాయ సాంబార్ గురించి, వంకాయ కూర గురించి కాదు నేను అడిగేది. ఇవాళ ఏం చేశావని అడుగుతున్నా. మాసిపోయిన బట్టలన్నీ ఉతికి పెరట్లో ఆరేసేసాను. మాసిపోయిన బట్టల గురించి, ఇస్త్రీ గురించి కాదు నేను అడిగేది. ఇవాళ ఏం చేశావని అడుగుతున్నా. ఏం చేయలేదండి. ఏమి చేయలేదా? ఏమి చేయలేదు. బాగా గుర్తు కోసం చెప్పు. ఏం చేయలేదా? ఏమి చేయలేదండి. ఏం చేయలేదా? ఏమిటండి? ఏమిటి ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏం చేస్తావు ఏం చేస్తావు అని దబాయిస్తున్నారే కానీ అసలు ఏం చేశానో చెబితే కదా. అది కాదు సుబ్బలక్ష్మి, ఈరోజు నా కొరకు మా ఆఫీస్ నుంచి ఎవరన్నా వచ్చారా? మీ కొరక? మీ స్నేహితుడు వచ్చాడండి. అదే, వాడు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అడుగుతున్నా. ఏం జరగలేదు, మీరున్నారా అని అడిగాడు. లేదండి ఆయన ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పాను, అంతే. బాగా గుర్తు కోసం చెప్పు. ఏం జరగలేదా? ఏం జరగలేదండి. ఏమి జరగలేదని చెబుతున్నా కదా. ఏమన్నా వాడు వచ్చినప్పుడు? ఏమనలేదు. మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు చలపతి గారు అన్నాను, అంతే. మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు చలపతి గారు అన్నావా? నీకు బుద్ధుందా? నీకు బుద్ధుందానే? ఏమిటండి? ఏమిటి? ఏమిటే? వాడిని నువ్వు పేరు పెట్టి పిలిచినావని వాడు మా ఆఫీస్ అంతా టామ్ టామ్ వేసి, ఒరే చలపతి గారు, వాడు సుబ్బారావు భార్యకు బొత్తిగా మర్యాద తెలియదు, నేను వాడి ఇంటికి పోతే పేరు పెట్టి పిలిచింది అని నా ఆఫీస్లో అవమానం చేశాడే. ఆయన్ని నేను పేరు పెట్టేగా పిలిచింది, ఏ కుక్కో నక్కో నేం పిలవలేదుగా. పిలవే, పిలువు, అలా కూడా పిలువు. అప్పుడు కానీ నా పరువు మర్యాద మొత్తం గంగపాలు కాదు. అంత మర్యాద తక్కువ పని నేనేం చేయలేదులేండి. నువ్వు వాడిని పేరు పెట్టడమే మర్యాద తక్కువ పని. ఏం చెక్క మా వారు ఆఫీస్కి వెళ్ళారు అన్నయ్య గారు అనొచ్చు కదా. ఆయన నాకన్నా ఏంటి? అదిగో అదిగో అదిగో, ఆ పొగురుపోతు సమాధానం చెప్తాను, నాకు బోళ్ళ పడుతుంది. నేను వాడి ఇంటికి పోతే వాళ్ళ ఆవిడ నన్ను ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను. అటువంటిది వాడు మన ఇంటికి వస్తే చలపతి గారు చలపతి గారు ఏదో బొట్టు కోసం పేరు పెట్టినట్టు పిలుస్తావా? బుద్ధుండక్కర్లా? ఏమండి, నేను తిట్టి పోసినట్టు ఆయన్ని మాట్లాడుతున్నారేమిటి మీరు? చిట్టమే చిట్టు, అట్లా కూడా చిట్టు. సరే, నిన్నుగా నాల్సిండేది. వద్దు కుయోమురో వద్దన్నా వినకుండా నీలాంటి చదువు సందులు పెళ్ళట్టానే నాకంట కట్టాడే. ఎవరు? ఎవరు? మా అన్నయ్య. ఆయన అనలేదు, ఓ మంచి లేదు మర్యాద లేదు. చీ 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 చీ. అంత మర్యాద తక్కువ పని నేనేం చేశానండి? నువ్వు వాడిని పేరు పెట్టడమే మర్యాద తక్కువ పని. ఏం చెక్క అన్నయ్య గారు అని పిలిచొచ్చు కదా. నేను ఇందాకే చెప్పాగా ఆయన నాకు అన్నయ్య ఏమిటని. అంతే, మన ఇంటికి ఎవరు వచ్చినా నా కోసం వచ్చిన వారు అన్నయ్య అని పిలవాలి. అది మన ఇంటికి ఎవరు వచ్చినా అలాగే పిలవాలా? నాతో పడి పని వచ్చిన వాళ్ళు, నా కోసం వచ్చిన వాళ్ళు, నా వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు అన్నయ్య అన్నయ్య. అంతేగాని ఇలా ఎవరినంటే అని పేరు పెట్టి పిలవకి. మన ఇంటికి ఎవరొచ్చినా అన్నయ్య అని పిలవాలి. ఎవరొచ్చినా అన్నయ్య అని పిలవాలి. అది పతివ్రతలకున్న మొదటి లక్షణం. ఓహో, అర్థమైందా? అర్థమైందండి. ఏం అర్థమైంది? ఇవాళ అంటే ఎప్పుడైనా కానీ మన ఇంటికి మీకోసం ఎవరైనా వస్తే అన్నయ్య అని పిలవాలి, అంతే కదా. అన్నయ్య అని పిలవడమే కాదు, మనస్సులో కూడా అదే భావన ఉంచుకోవాలి. అలాగేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. కాస్త బుర్ర తక్కువైనా కానీ మంచి తెలివినానివే. సరే సరే, వెళ్ళి కాఫీ పట్ట. అలాగేనండి. ఎవరండి ఇంట్లో? ఎవరండి ఇంట్లో? ఎవరు?
ఎవరు? నేను కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చానమ్మా. మీటర్ రీడింగ్ చూడాలి. లోపలికి రండి అన్నయ్య గారు. నేను కరెంటు మీటర్ రీడింగ్ చూడాలి. బాబా మళ్ళీ చూదురు రండి అన్నయ్య గారు. ఇలా రండి, ఇలా కూర్చోండి. నన్ను నన్ను అన్నయ్య అని పిలిచావమ్మా. ఏ అన్నయ్య? వదిన పిల్లలు అందరూ కులాసాయేగా. వాళ్ళకేమమ్మా ఏటెమ్మి ట్రాన్స్ఫార్మర్లా నిక్షేపంలా ఉన్నారు. టెస్టర్ పెట్టి టెస్ట్ చేసినా వారి ఆరోగ్యాల్లో ఏ ఫాల్ట్ ఉండదు. మరి ఎందుకు అలా ఏడుస్తున్నావన్నయ్యా? నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచేసరికి చిన్నతనంలో తప్పిపోయిన నా చెల్లెలు గుర్తుకొచ్చిందమ్మా. చెల్లెలు తప్పిపోయిందా? అవునమ్మా. ఎలా అన్నయ్యా? ఏం చెప్పనమ్మా, అంతా విధి ఆడిన విచిత్ర నాటకం. చిన్నతనంలో నేను నా చెల్లెలు సంత చూడ్డానికి వెళ్ళాము. సంతలో నా చెల్లెలకి రిబ్బన్లు, రబ్బర్ గాజులు, చాక్లెట్లు, చెకోడీలు అన్నీ కొనిచ్చాను. ఊదుకోవడానికి బెలూన్లు కూడా కొనిచ్చాను. రంగుల రాట్నం ఎక్కి గిరగిరా 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 తిరిగాము. కిలకిలా నవ్వుతున్న నా చెల్లెలి కంటికి ఎక్కడో దూరాన ఉన్న పీచు మిఠాయి అమ్ముకునేవాడు కనిపించాడు. అన్నయ్య అన్నయ్య నాకు పీచు మిఠాయి కావాలి అని ఎంతో ఆప్యాయంగా అడిగిందమ్మా. చెల్లెమ్మ కోరిక తీర్చలేని అన్నయ్య బతుకు ఒక బతికేనా అని పరుగు పరుగునా వెళ్ళి పావులా పెట్టి పీచు మిఠాయి కొనుక్కుని వచ్చేసరికి నా చెల్లెలు అక్కడ కనిపించలేదమ్మా. సంతంతా వెతికాను, పిచ్చి కుక్కల సంతంతా తిరిగాను. చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ గుండెలు పగిలేలా అరిచాను. కానీ నా చెల్లెలు జాడ కనిపించలేదమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంతలోనూ వెతుకుతున్నాను చెల్లెమ్మ. బాధపడకన్నయ్యా, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మన చెల్లెలు తప్పక దొరుకుతుంది. నిజంగానమ్మా, ఈ దురదృష్టవంతుడికి అంత అదృష్టమా తల్లి? నిజంగా అన్నయ్య, ఇది నా మనసు చెప్తున్న సత్యం. ఏదమ్మా, ఒక్కసారి నన్ను అన్నయ్య అని పిలువమ్మా. అలాగే అన్నయ్య. అన్నయ్య, చెల్లెమ్మ, అన్నయ్య, చెల్లెమ్మ, అన్నయ్య. చెల్లం. మా అన్నయ్య వచ్చాడండి. మీ అన్నయ్య హా. అంటే మా బావగారు. ఎక్కడే ఎక్కడే మా బావగారు? ఎక్కడ మా బావగారు? బావా ఎప్పుడు వచ్చితివి? ఎల్లరు సుకులే కదా. అక్కడ మా అన్నయ్య. ఏమండి, మా కరెంట్ అన్నయ్య. కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు కదా బావా. అందుకని కరెంట్ అన్నయ్య అంటుంది చెల్లె. కరెంట్ అన్నయ్య. మా కరెంట్ అన్నయ్య. ఇంతకు తమరెవరు బామర్ది? మీటర్ రీడింగ్ చూడడానికి వచ్చిన బావా. చెప్పా కదా మా కరెంట్ అన్నయ్యని. రాగానే చెల్లెమ్మ నన్ను అన్నయ్య అని పిలిచేసరికి అబ్బా, మాది జన్మ జన్మల జన్మ జన్మల మంచి గొప్ప అనుబంధమే. బావా, ట్రాన్స్ఫార్మర్ కి సర్వీసు వైరుకు ఉన్నంత అనుబంధం ఏర్పడింది బావా మాకు. అబ్బా, గొప్ప అనుబంధమే నాయనా. సరే గాని నువ్వు ఇలారా. అన్నయ్య, ఎప్పుడన్నాగా ఏం తిన్నావు ఏమోరా. కాఫీ గీఫీ ఏమైనా తాగుతావా? అలా కూర్చో. కాఫీ తెమ్మంటావా? ఏమండి, మీరు ఇలాగే కూర్చోకండి. మా అన్నయ్యతో కాసేపు మాట్లాడుతూ ఉండండి. ఆయనేం పరాయి వారు కాదుగా అన్నయ్య. నేను ఇప్పుడే కాఫీ తీసుకొని వస్తాను. కాఫీనా టిఫిన్ కానీ తెస్తావా? అయ్యో నా మధ్య మర్చిపోయాను. అన్నయ్య, టిఫిన్ ఏం చేయమంటావు? నాకు జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం అమ్మా. చిన్నప్పుడు మా చెల్లెలు కూడా జీడిపప్పు ఉప్మా అంటే ప్రాణం పెట్టేది. సరే అన్నయ్య, చిటికలో చేసుకొని వస్తాను. జీడిపప్పు కిలో ఎంత అనుకున్నావు? 1000 రూపాయలే. చాలా ఊరుకోండి. అన్న చెల్లెళ్ళ అనుబంధానికి వెలగడతారా మీరు? నువ్వేం బాధపడకన్నయ్య, ఈయనతో మాట్లాడుతుండు. వెళ్ళి అన్నయ్యతో మాట్లాడండి. అమ్మమ్మమ్మ ఏంటన్నయ్య? చెప్తారే, ఉల్లిపాయలు సన్నగా తరిగి, అల్లం ముక్కలు కూడా ఇంకాస్త సన్నగా తరిగి, నిమ్మకాయ బాగా పిండుకుని తీసుకుని రమ్మా. అదేం భాగ్యం అన్నయ్య, అలాగే తెస్తా. నాకు
బావా తదదిన బావా తదదిన బావా బాబా లే మీటర్ గుమ్ దగ్గర ఉంది, నువ్వు వచ్చిన పని చూసుకొని పో. బావా చెల్లెమ్మ చేతి ఉప్మా తిన్న తర్వాత టాపిక్గా చూద్దాంలే బావా. అయ్యా అది పిచ్చి మాలోకమయ్యా, దాని మాట విని నువ్వు కొంపలు కొల్ల చెప్పు. నువ్వు వచ్చిన పని చూసుకోపో స్వామి. పో స్వామి. చెల్లెమ్మ చేతి ఉప్మా తినకుండా వెళ్తే బాధపడుతుంది బావా. సరిగ్గా 15 నెలల క్రితం ఓ రోజు. వద్దు నాయనా, నీ ఫ్లాష్ బ్యాక్ ఇన్న ఊళ్ళో నేను లేను. నువ్వు వచ్చిన పని చూసుకో. అది కాదు బావా. ఇంకొకసారి బాగుండే ఉంటే తంట. ఏందా నువ్వు చెప్పేది? నీ భార్య నన్ను అన్నయ్య అని పిలిచినప్పుడు నిన్ను నేను అన్నయ్యనేగా పిలవాల్సింది. అయ్యా అదో పిచ్చి మాలోకమయ్యా, దాని మాటలు నీ బంధుత్వాలను కలిపి ఇంట్లో కూర్చొని నా కొంప కొల్లొచ్చి వెళ్ళవయ్యా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తానులేమరా, వెళ్తాం కానీ ఇక్కడ సెటిల్ అవడానికి వచ్చావా ఏంటి? చెల్లెమ్మకు చెప్పకుండా వెళ్తే బాధపడుతుందేమో. ఓసారి చెల్లెమ్మకు చెప్తే బాగుంటుంది. నేను చెప్తాను. ఒక్కసారి బా నేను చెప్తాను. అసలు వీని కదా అనాల్సిండేది, ముందు దీన్ని అనాలి. మా అంట హాయ్ కాఫీ నన్ను బావా నీ బ్రెయిన్ లో ఎక్కడో రాంగ్ వైరింగ్ జరిగింది బావా. వెళ్ళి డాక్టర్ దగ్గర చూయించుకో. నేను చూయించుకుంటాను, నువ్వు మర్యాదకి పోయాపు. ఏందా తెగగించుకుంటున్నావు? నేను నిన్ను అన్నయ్య అని పిలిస్తే బాధపడాలి కానీ మీ ఆవిడ నన్ను అన్నయ్యో అని పిలిస్తే ఇంత బాధపడిపోతాడు. నీలాంటి వాడిని ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. దానికి బుద్ధి లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు, ముందెళ్ళు, ముందు ఉన్నాయా రీడింగ్ నీ పని చూసుకోపా. రీడింగ్ వచ్చేది అయ్యో 6,000 బిల్లు కూడా లక్ష్మి లక్ష్మి ఏమిటండి? అవును, మా అన్నయ్యడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్నయ్య మీ ముత్తాతను చూసి వస్తానని పోయినాడు. మా ముత్తాతను చుట్టూ వెంట ఆయన పోయి చాలా కాలం అయిందిగా. బుద్ధిందా అసలు? నీకు బుద్ధిందానే? దేనికి? ఎవరిని పడితే వాడిని ఇంట్లో పిలుచుకొని అన్నయ్య అని పిలిచి ఉప్మాలు సామాన్లు ఉప్మాలు చేసి పెట్టావా? మీరే కదా ఎవరైనా మన ఇంటికి వస్తే అన్నయ్య 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 అని పిలవమన్నారు. అన్నాను. చూసుకోవడం లేదా ఎవరు ఏం కథ అని? ఎవడంటే వాడు వస్తే అన్నయ్య అని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి కొంపని ఎక్కడ నాశనం చేస్తే ఎట్లా చెప్పు? నాకెలా తెలుస్తుంది ఎవరు అడ్డమైన వాళ్ళు ఎవరు మన వాళ్ళు? నాకెలా తెలుస్తుంది? అబ్బా సుబ్బలక్ష్మి, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోలేదు సరిగా. ఏమిటి? నా వాళ్ళు, నా కోసం వచ్చిన వాళ్ళు, నాతో పనిపడి వచ్చిన వాళ్ళని అన్నయ్య అనమన్నాను తప్ప ఇట్లా కరెంట్ వాడిని గ్యాస్ వాడిని అందరినీ ఇంట్లో తీసుకొని వచ్చి ఎట్లా చెప్పు? సరేనండి, ఈసారికి మీ వాళ్ళను మాత్రమే నేను అన్నయ్య అని పిలవాలి, అంతేనా? వెరీ గుడ్, వెరీ నైస్. సరేనండి. సరే కానీ ఆ అన్నయ్య అదేనండి అడ్డమైన వాడేడి? తన్ని ధర్మేశా. మరి ఉప్మా ఎవరు తింటారండి? నేను తినలేనా? నాకు నోరు లేదా? నేతితో తాలింపు వేసుకోనరా, సరేనా? పిచ్చి మాలో లక్ష్మి, అగ్గిపెట్టి తీసుకురా. అలాగే, ఇదిగోండి. ఈ పాడు సిగరెట్ మానేమని ఎన్నిసార్లు చెప్పాను మీకు? సుబ్బలక్ష్మి, మన పెళ్ళి ఎంతకాలం అయింది? 10 నెలలు అవుతుంది. మనం కాపురం పెట్టి ఎంతకాలం అయింది? వాటికి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో నువ్వు ప్రతిరోజు నన్ను సిగరెట్ తాగకండి, సిగరెట్ మానేయండి, ఆరోగ్యానికి హానికరం అండి అంటూనే ఉండవు.
కానీ నేను వినడం లేదు. ఎందుకంటావు? ఏమోనండి. నీ పెత్తనము నేను ఒప్పుకునేదానికి ఇష్టం లేదు కనుక. ఇందులో పెత్తనం ఏముందండి? సిగరెట్ తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి మానేయమన్నాను. దీనినే పెత్తనం చేజిక్కించుకునడము అంటారు. కొత్తగా పెళ్ళైన రోజుల్లో చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఏమండి సిగరెట్ మానేయండి, ఆరోగ్యానికి హానికరము అని అక్కడి నుంచి మొదలు పెడతారు. ఏదో పాపము అమాయకుడు సరే లేదని మాట ఇస్తాడు. అప్పటి నుంచి మొదలవుతుంది మీ పై చేయి ప్రయోగం, తెలుసా? అందుకే ఎప్పుడే కానీ నువ్వు నన్ను సిగరెట్ మానేయండి అని అనకు. వెళ్ళు, నీ పని చూసుకోపో. ఏమిటో మాట్లాడితే కథలు చెబుతారు. మీరేం మాట్లాడతారో నాకేమీ అర్థం కాదు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సుబ్బిగా అప్పుడే అంత పెద్దవాడే పోయేవరా? ఫోన్ చేసింటే నేనే బస్ స్టాండ్కి వచ్చేవాడిని కదా అన్నయ్య. ఫోన్ చేయకుండా వచ్చి చచ్చాను కాబట్టి నువ్వు చేసే ఏదో పని నా కంట పడి చచ్చింది. చచ్చి వెదవ ఎక్కడో. రోజుకి ఎన్ని సిగరెట్ ప్యాకెట్ కాస్తావా? ప్యాకెట్లేం కాదన్నయ్య, ఒక్క సిగరెట్, అది సరదాగా ఇప్పుడే. సరదాగట సరదాగా. ఈరోజు సరదాగా ఒక సిగరెట్ కాల్చి చస్తావు, రేపు సరదాగా ఒక బ్రాందీ తాగి చస్తావు, ఎల్లుండి సరదాగా ప్యాకెట్ ఆడి చస్తావు, అవతల ఎల్లుండి ఏదో చేసి చస్తావు. నా పెంపకములో ఇటువంటి దౌర్భాగుడు పుట్టినందుకు చిచ్చి నన్ను కల్లో కూడా ఊహించలేదు. చచ్చు వేదవా వేదవా అన్నారా? వేదవా ఏమైందండి? ఒక సిగరెట్ తాగినంత మాత్రం అట్లా అరుస్తున్నారు. నర్మయ్, చేసిన ఎదవ పనికి మరి సమర్థించడం ఒకటి. వేదవ సచ్చినోడు వీడొకడు. రే చదువుకొని చచ్చావా లేదరా? లేకుంటే చదివిన చదువు మర్చిపోయి చచ్చావా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని తాటికాయంత అక్షరాలతో రాసి ఉంది. అది చదువు చచ్చా కదా వేదవా? తాటికాయ అంత ఏముండవు, నువ్వు గింజకంటే సన్నగా ఉంటుంది. క్యాన్సర్ బొమ్మ వేసేస్తాడు. రే అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఈ చేతులతో పెంచాను నిన్ను, ఈ చేతులతో పెంచాను. అట్లాంటిది నా ఎదుటే సిగరెట్ తాగంతడు పెద్దవాళ్ళ అయిపోయావు అనమాట. చచ్చు వెదవా. సిగరెట్ అయినా ఇంకేమైనా అలవాటు? ఏ అలవాట్లు లేవన్నయ్య నా నీ మీద. నేను నమ్మను కాక నమ్మను. ఎప్పుడు నిజం చెప్పి చచ్చావురా ఎదవా? చెప్పమైందిరా, నీ చిన్నప్పుడు నా జేబులో నుండి పావులు ₹1 తీసుకుంటుంటే ఏదో పప్పరమెంట్లకు బిస్కెట్లు కాజేస్తాడు ఎదవా అనుకున్నా. కానీ నీకు ఈ అలవాటు చిన్నప్పటి నుండే వచ్చి చచ్చింది. చచ్చు వెదవ ఎక్కడను. ఇప్పుడు ఏమైందన్నా? ఏదో కుంపలు మునిపోయి అట్లా అరుస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమీ కాదురా, ఇప్పుడు ఏమీ కాదు. ముందు ముందు అయి చస్తుంది. నువ్వు సిగరెట్ తాగి 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 ఏదో ఒక రోజు నీ ఊపిరితిత్తులు దెబ్బతిని చస్తాయి. అప్పుడు ఏ టీబీనో ఏ క్యాన్సర్ వచ్చి చస్తుంది. అప్పుడు నువ్వు కళ్ళు 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 మన దగ్గుతూ ఇంతింత రక్తపు గడ్డలు కక్కి చస్తావు. అప్పుడు మేమంతా నీ మీద పడి ఏడ్చి చావాల్సి వస్తుంది. అన్నయ్య అన్నయ్య నన్ను క్షమించండి అయ్యా. ఈ జన్మకు సిగరెట్ కాదు కదా, అగరబత్తులు కూడా వెలిగియను. అప్పుడు బాగుపడి చస్తావు. ఏదవా ఏదవన్నారా? ఇలా వచ్చి చావు. ఇదో మీ వదిన ఆవకాయ, గోంగూర పచ్చడి, ఇదో నిమ్మకాయ పచ్చడి, నా పిండాకుడు కట్టి చచ్చింది. లోపల తీసుకెళ్ళు. వదిన పిల్లలు కులాసే కదా, అందరూ బాగుండి చచ్చారు. వేదవది మీ వదిన కూడా నిశ్చిత్తంగా ఉంది చచ్చింది.
ఆ సీనుగాడు లేడు, వాడు 10th క్లాస్ పాస్ అయి వచ్చాడు. అబ్బా రాధ కంప్యూటర్ పాస్ అయి వచ్చింది. నీ వదిన నిశ్శబ్దంగుంది. నువ్వే కొత్తగా కాపురం పెట్టి చచ్చావు కదా, ఎలా ఉన్నాడో ఒక్కసారి చూసిరాని నీ వదిన గారు కోరితేను వచ్చి చచ్చాను. ఈ దౌర్భాగ్యం చూసి చచ్చాను. యాదవన్నారా అవురా? ఇందాక నుండి చూస్తున్నా అమ్మాయి కనపడం లేదే. లోపల లోపల ఉందన్నయ్య. పిలుస్తాను. లక్ష్మి లక్ష్మి వస్తున్నానండి. అన్నయ్య వచ్చాడే. బాగున్నారా అన్నయ్య? అన్నయ్య వదిన పిల్లలు అందరూ కులాసాయేనా అన్నయ్య? మళ్ళీ అన్నయ్య. ఒరే సుబ్బిగా, ఇంత బాధను నీ గుడ్డల్లో పెట్టుకొని ఎలా భరించి చస్తున్నావురా? ఎలా భరించి చస్తున్నావు? ఒక్క ఫోన్ చేసి చచ్చింటే నీ బాధను నేను కూడా భరించి చస్తుంటే కదరా. ఇప్పుడు ఏమైందన్నయ్య? ఏమి కాలేదు, మహామహోళ్ళకే తప్పలేదు. మనమెంత అఫ్లాల్. నువ్వేం భయపడకు, ఎంత ఖర్చైనా సరే మంచి డాక్టర్కి చూపిస్తా. డాక్టర్ కా? ఎవరిని చూపిస్తావు అన్నయ్య? ఎవరిదేందిరా, నువ్వు భయపడద్దురా. గుండె దిగువ చేసుకో. నేనున్నా, అన్నయ్యనున్నా, నువ్వేం భయపడద్దు. మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ట్రీట్మెంట్ ఎవరికన్నయ్యా? ఏదవా ఇంక దాచావకు, నాకు అంత అర్థమైపోయింది. మంచి ట్రీట్మెంట్ ఇస్తా, ఏం పర్వాలేదు. ట్రీట్మెంట్ ఎవరికి? ఏందన్నయ్య నువ్వు అనేది? అదేరా మీ ఆవిడకి. ఆవిడకా? మీ ఆవిడకు దీనికి మతి స్థిమితమై చచ్చినట్టుందిరా. దీనికి మతి స్థిమితం తప్పడం ఏందన్నయ్యా? లేకపోతే నన్ను పట్టుకొని, సొంత బావగారిని పట్టుకొని అన్నయ్య అని పిలిచొస్తుంది కదరా. అలా పిలవమని ఈయన చెప్పారండి. ఏమి వీడు చెప్పాడా? అయితే వీడి డాక్టర్ చూపించాల్సిందే. వీడి డాక్టర్ చదవనా? నేను ఇవన్నీ అన్నయ్య అని పిలవమన్నారా? మీరేగా చెప్పింది మన ఇంటికి ఎవరైనా వస్తే అన్నయ్య అని పిలువు, అది పతివ్రత లక్షణము అని, అందుకే పిలిచాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, బావగారు అని పిలువు. బాగోదు. నేను చెప్తున్నాను, బావగారు అని పిలువు. అసలు ఏమిటి మీ ఉద్దేశం? అన్నయ్య అని పిలవాలా, బావ అని పిలవాలా? ఇప్పుడు నేను చెప్తున్నాను, బావగారు అని పిలువు. నిజంగా పిలవాలా? బావగారు అని పిలువు. బావగారు బాగున్నారా? సరే, ఎప్పుడు అన్నంగా తిన్నారో ఏమిటో, అన్నం తిందరు కానీ రండి, వడ్డిస్తాను. మీరు కూడా రండి. ఈ మతి చెల్లించింది నీకా మీ ఆవిడగారా? అన్ని వివరంగా చెప్తాను అన్న, లోపలికి పదండి. ఏమోరా, నేను మన ఇంటికే వచ్చారా లేక పిచ్చాసుపత్రికి వచ్చారనే అనుమానం కలుగుతుందిరా. అన్నయ్య 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 అన్ని వివరంగా చెప్తాను, లోపలికి పదండి అన్నయ్య. లోపలికి పదండి. ఎంతసేపు ఏంది వచ్చిందా అన్నయ్య? పండక్కి మీరే వచ్చి సావండి. ఓకే సుబ్బికాయ కదా దొరికింది కదా అని బీడీలు సిగరెట్లు తాగి చావకు. అవి ఏ కూటికి గుడ్డకి పనికి రాకపోతాయి. ఓకే సరే అన్నయ్య. ఏమ్మా, వీడు ఏమైనా వేసాలు వేసాడా ఒక్కసారి ఫోన్ చేయి. నేను వచ్చి వీని వీపు చరుస్తా. చచ్చు వెదవ, బండ వెదవ, దౌభ్రష్ట వెదవ. వస్తానమ్మా. నేను ఏం అవసరం లేదు, ఇక్కడే చావు. అమ్మాయి ఒంటరిగా ఇంటనే వస్తుంది, నువ్వు కూడా చావు. వస్తానమ్మా. అదే తుఫాన్, అమ్మా తుఫాన్ వచ్చినట్టుంది బాబు. అబ్బా, రావడము, దుబ్బులు పెట్టడము, పోవడము. ఈ టెన్షన్ భరించుకోవాలంటే ఇంకొక సిగరెట్ కొట్టాల్సిందే. బా ఆయన ఇందాకే చెప్పారు, మీరు ఇలాంటి తింగర వేషాలు వేస్తే ఆయన ఒక ఫోన్ కొట్టమని. ఆయన అలాగే చెప్తాడు. వేలే ఈడ టెన్షన్ భరించద్దు. ఎవరు భరించాలి? కుదరదా? కుదరదు. నువ్వెక్కడ దొరకావమ్మా ఆఫీసర్ లెక్క. అమ్మో,
మా ఆఫీసర్ అంటే గుర్తుకొచ్చిందే. ఏమిటి? వాడిని ఇవాళ మన ఇంటికి భోజనానికి పిలిచానే. ఇవాళ మన ఇంటికి ఎందుకండి? ఎందుకంటావేంటే పిచ్చిదానా, వాడిని మన ఇంటికి భోజనానికి ఎందుకు పిలిచామనుకుంటున్నావు? ఎందుకు? వానికి ఇష్టమైనది అరటికాయ కూర, పులిహోర, పచ్చడి అన్నీ చేసి పెట్టు. వాడికి ఇష్టమైన ఫుడ్ తిని కమ్మగా తిని ఇట్టే పడిపోయి గురుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు. ఓహో, అలా భోజనం పెడితే ఇలా ప్రమోషన్లు ఇస్తారన్నమాట. లేకపోతే ఊరికి ఎవరిస్తారే ప్రమోషన్? వాడికి ఇష్టమైనటువంటి వ్యక్తి తినేవాడు అప్పుడు ఆఫీస్లో ప్రమోషన్ ఇచ్చేస్తాడు. అవునా? సరేలేండి, అలాగే వండి పెడతాను. నేను ఈ లోపల స్వీట్స్ ఫ్రూట్స్ తెస్తా. ఈ లోపల తెచ్చి పెట్టండి, అన్ని వండి పెట్టు. అలాగే. వస్తున్నా. నీలే ఆఫీస్. సుబ్బారావు, సుబ్బారావు, ఏవయ్యా సుబ్బారావు? వచ్చే ఎవరు? ఏమ్మా సుబ్బారావు గారు ఇల్లుదేనా? మీరు ఆయన కోసం వచ్చారా? అవునానమ్మా. రండి బాబు గారు. బావగారు హృదయము రండి బాబు గారు, అలా కూర్చోండి. నన్ను కోరి చేరిన వేళ, దూరాన నిలిచే వేళ, నన్ను కోరి చేరిన వేళ. నన్ను నన్ను బావగారు అని పిలిచారమ్మా. వాట్ ఏ లక్కీ మ్యాన్ ఐ యామ్, వాట్ ఏ లక్కీ మ్యాన్. ఏంటండి, మీకు మరదళ్ళు లేరా? లేరమ్మా, నాకు మరదలు లేరు, నాకు మరదళ్ళు లేనే లేరు. ఓహో, మీలాంటి అందమైన మరదలు ఒకరు ఉండాలని, ఆ మరదలు నన్ను పట్టుకొని బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు అని అనిపించుకోవాలని ఎంతో కోరికగా ఉండేది. ఏం చేస్తాం, ఆ కోరిక తీరలేదు, నాకు పెళ్ళి కాలేదు. స్టిల్ ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ ఐఎమ్ బ్యాచులర్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఓకే ఇట్స్ ఆల్. ఏమ్మా సుబ్బారావు గారు లేడా? లేరండి ఆయన. ఇవాళ వాళ్ళ ఆఫీసర్ గాడు ఎవడో వస్తాడంట. ఆడికి తిండి పిచ్చి ఎక్కువంట. ఆడి కోసమని అరటికాయ కూర, పులిహోర, పాయసము అన్ని చేసి పెట్టమని చెప్పారు. ఆయన పళ్ళు, స్వీట్లు అన్ని తీసుకొస్తానని బజార్కి వెళ్ళారండి. మీరు కూర్చోండి బావగారు. అవునమ్మా. రే సుబ్బారావు, నీ పిలుపు వెనక ఇంత కథ ఉందేంట్రా? రా నీ కథ చెప్తారా? ఎక్కడికి వెళ్ళాను? మీరు అలా కూర్చోండి, వస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారంటవా? అవునమ్మా. సుబ్బారావు నా కోసం ఎక్కడికి వెళ్ళాడు? క్షమించండి, 2 కిలోమీటర్స్ మా బావగారిని ఏమన్నా. ఆయన మీరెవరో చెప్పలేదు. నేనమ్మా, నేనేనమ్మా ఆ తిండిపోతు సుబ్బారావు ఆఫీసర్ గారు నేనే, ఆ తిండిపోత ఆఫీసర్ గారు నేనే. అయ్యో బావగారు, క్షమించండి బావగారు, ఆయన ఏమి అనకండి. ఏమి అనమ్మా, ఏమి అనను. కాకపోతే సుబ్బారావు నీకు ఏం శిక్ష వస్తుంది? ఏమి అనమ్మా, ఏమి అన. కాకపోతే 2 ఇంక్రిమెంట్స్ కట్. సార్ నమస్తే సార్, ఎంతసేపు అయింది సార్ వచ్చి? రండి సార్, కూర్చోండి సార్. ఏ లక్ష్మి సారే ఆఫీస్ దాన్ని రండి సార్. సార్ స్వీట్స్ సుబ్బారావు సార్. నా గురించి ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? అనుకోవడానికేమో సార్, యు ఆర్ సిన్సియర్ ఆఫీసర్. మీలాంటి ఆఫీసర్లు ఉండబట్టి ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది సార్. మరి నేను అలా అనుకోవట్లేదే. మరి ఎలా అనుకుంటున్నారు సార్? నేను ఇంకోలా అనుకుంటున్నానే. ఇంకోలా అంటే సార్, నేను తిండిపోతా ఆఫీసర్ గాడినని పెట్టిందల్లా లాగిచ్చేసి టిఫిన్లు, డిన్నర్లు, పార్టీలని లాగిచ్చేసి ఇట్టే ప్రమోషన్లు ఇచ్చేస్తాను అని ఎవరన్నారు సార్? ఎవరో నా మీద గిట్టని వాళ్ళు అలా అబద్ధాలు చెప్పింటారు సార్. సార్ ఎవరో ఎందుకు చెప్తారయ్యా? సాక్షాత్తు నా అందమైన మరదలు చెప్తేను. మీ మరదలు చెప్పిందా? నన్ను క్షమించండి సార్. క్షమించండి బావగారు.
క్షమించే ప్రసక్తి లేదు. బావగారు క్షమించమంటావా? మరి ఏంటయ్యా నువ్వు చేసి పని? నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించేస్తానమ్మా, క్షమించేస్తానయ్యా, ఖచ్చితంగా క్షమించాను. అయితే నిన్ను చూసి కాదు, నా అందమైన మరదలు చూసి క్షమించేస్తున్నాను. సార్ సుబ్బారావు, సార్ సుబ్బారావు, ఏ సుబ్బారావు, సార్ 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 క్షమించేస్తాను. క్షమించండి సార్. రేపు యథావిధిగా యాజ్ యూజువల్గా ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వచ్చి చాలా మాట్లాడింది. వస్తాను సార్. మీరు మీరు వెళ్ళండి సార్. బావగారు భోజనం చేశారు. భోజనం అంటుందా? సార్ సార్ మీరు వెళ్ళండి సార్. వద్దమ్మా, ఈ భోజనాలు అంటూ ఏమొద్దు. పిలుస్తుందయ్యా అంటే వెళ్ళండి సార్. మరద పిలుస్తుందయ్యా భోజనానికి. భోజనం చేసి వెళ్తారండి. వద్దమ్మా, వద్దమ్మా, ఇంకా మీ ఈ భోజనాలు వద్దు, ఈ తిండి వద్దు, ఈ డిన్నర్లు వద్దు, ఈ తిండిపోత ఆఫీసర్ గారిని దిక్కుమాలిన వ్యక్తులతో అనిపించుకోవడము వద్దు. వద్దమ్మా, ఇంకా అన్నిటికీ దూరంగా ఉంటా, నేను అన్నిటికీ దూరంగా ఉంటా. వస్తాను మరదలా. అలాగే బావగారు. మీరు వెళ్ళండి సార్. అలాగే బావగారు. మీరు వాడి సార్. వస్తుందా? మీరు వాడి సార్. అలాగే మీరు బావగారు. వాడి సార్. అదా మీరు వాడి సార్. నేను రేపు అలాగే ఆఫీస్కి వస్తాను సార్. అమ్మయ్యా. మా ఆఫీసర్ గారు నీకు బావ ఎట్లయ్యాడే? మీరే కదా చెప్పింది మన ఇంటికి మీకోసం ఎవరైనా వస్తే బావా అని పిలవమని. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది. ఎందుకు నన్ను కొట్టారు ఇప్పుడు? ఎందుకండి కొట్టారు? ఏం చెప్పాను? ఏం చెప్పారు? ఒకసారి అన్నయ్య అని పిలవమన్నారు, ఒకసారి బాబా అని పిలవమన్నారు. అంతా మీ ఇష్టమేనా? పిలిచే పిలుపులో ఏముందండి, ఆలోచించే మనసులో ఉంటుంది. ప్రతి ఆడది ఇలాగే ఉండదండి. ఎవరో ఎక్కడో ఏదో తప్పు చేశారని చెప్పేసి నన్ను కూడా అలాగే అవమానిస్తున్నారు. నాకు లేనిది చదువు మాత్రమే, విజ్ఞానం కాదు కదా. నాకు సాంప్రదాయాలు అన్నీ తెలుసండి. మీలాగే ఇలా ఆలోచించుంటే ఈరోజు యుద్ధ భూమిలో ఆ ఇద్దరు ఆడవాళ్ళు శత్రువుల గుండెల్లో అపరభద్ర కాళ్ళల్లో వాళ్ళు నిద్రపోయేవారు కాదండి. ఈరోజు మన దేశంలో ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మీలా ఆలోచిస్తే ఆడది ఎప్పటికీ ముందుకు రాలేదు, ఎదగలేదు. మీరు ఇలా ఆలోచించడంలో తప్పు లేదు. మనం కూడా రోజు చూస్తున్నాం, అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు. కానీ గాడిద గుర్రము ఎప్పటికీ ఒక్కటి కాదండి. అందరూ ఇలానే ఉండరండి. నేను అలా ఉండనండి. మీరు పిలవమన్నందుకే పిలిచానే తప్ప నాకు ఏ ఉద్దేశము లేదండి. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నీలాంటి భార్య దొరకడం నాకు అదృష్టవంతులు లక్ష్మి. లేదండి, మీరే నన్ను క్షమించాలి. లేదు లక్ష్మి, నన్ను క్షమించు. లేదండి, నన్ను క్షమించండి. నేను అదృష్టవంతులు, నన్ను క్షమించు లక్ష్మి. నేనే అదృష్టవంతురాలనండి. మన ఇద్దరము అదృష్టవంతులమే లక్ష్మి. అవునండి, మన ఇద్దరము అదృష్టవంతులమే. ఫింగర్ దాన్ని నేను కాదు, మీరే. హాస్య నాటిక చూశారు. ఇందులో పాత్రలు సుబ్బారావు సంగ ఆంజనేయులు గారు, సుబ్బలక్ష్మి గొల్లపూడి రేణుక గారు, కరెంటు బిల్లు అన్నయ్య పి భాస్కర్, జగన్నాథం మహమ్మద్ మియా గారు, ఆఫీసరు చల్లా నవీన్ కుమార్ గారు, నిర్వహణ కె బాల వెంకటేశ్వర్లు గారు, రచన కీర్తిశేషులు భవానీ ప్రసాద్ గారు, దర్శకత్వం శ్రీ పత్తి ఓబులయ్య గారు.